श्रीराम मणिगुणात्मचक्रवर्ध्याय सार्वभौमाय नमः कांताय कल्याणनिधे देवनिवासाय श्रीनिवासाय नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके नारायण सीताराम लक्ष्मण समेत कोदंडराम स्वामी देवता मंगलदीराय नमः। अन्य का जैसे ध्रुवं राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रस्याष्टं धारयतां ध्रुवं ध्रुवा ॐ ध्रुवं राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रस्याष्टं धारयतां ध्रुवं ध्रुवा ఆచారం ప్రకారం కొన్ని కులాలకు ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కొన్ని కులాలకు యజ్ఞోపేతం, అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దీక్షలు మార్కు అది వేసుకుంటే అనేక దీక్షలు పాటించాలి. శ్రీరామచంద్రుడు క్షత్రియ కులస్తుడు కాబట్టి కన్యాదానం చేసినందువల్ల ముందు 10 తరాలు తల్లి వైపు 10 తరాలు తండ్రి వైపు రాబోయే 10 తరాలు కూడా మనం వాళ్ళకు వంశంలో జన్మించినందుకు గాను వాళ్ళని నరకాదు చీరి శాశ్వత బ్రహ్మలోకాలకి పంపించే అవకాశం ఒక అమ్మాయి కన్యాదానంలో లభిస్తుంది. అయితే ఒక్కొక్కరు ఆడపిల్లలు ఉండరు, కన్యాదానం చేసే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఎట్ట చరితార్థులు కావాలయ్యా అంటే ఇదే దైవ కళ్యాణాల్లో పాల్గొనటం, దైవ కళ్యాణాల్లో కన్యాదానం చేయటం, దేవుడి కళ్యాణాల్లో కంకణధారులయ్యే కన్యాదానాన్ని కనుక పాల్గొంటే ఆ పుణ్యం వాళ్ళకు లభిస్తుందని శాస్త్రవచనం. అందువలన ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ కన్యాదాన ఘట్టంలోకి పోతాము. తర్వాత రక్షాబంధన యజ్ఞోపేతం అయిన తర్వాత ఇది చెప్పా కదా, నెక్స్ట్ మన మనుషుల వివాహంలాగా సమాగా సరదాగా జరుగుతుంటాయి. ఈ కన్యాదాన పెళ్లిల్లో కన్యావరణాలని ఉంటాయి. స్వామి 4 తాంబూలాలు ఎక్కడైనా చూసి ఉంటారు. ఇది ముహూర్తానికి టైం అయ్యి చకచక చేస్తుంటారు. ఒక 4 తాంబూలాలు 4 బ్రాహ్మణులకు ఇస్తారు. ఏందయ్యా దీని అంతరార్థం అంటే, పూర్వకాలంలో ఒక అబ్బాయికి అమ్మాయికి కానీ వివాహం కావాలంటే ఎక్కువ పురోహితుల ఊళ్ళో ఉండే పంతులు గారే సంబంధాలు ఎంచుకేవాళ్ళు. అంటే వాళ్ళు అన్ని ఊళ్ళో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు ఈ అమ్మాయి వివరాలన్నీ తెలుసు కాబట్టి అనేక ఊళ్ళు పోయి, అయ్యా మా ఊళ్ళో బలానా అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు, అందుకే వెనక అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేది. వాళ్ళ వివరాలు చెప్పి వాళ్ళ తాతగారిది వాళ్ళ తండ్రి గారిది వాళ్ళ గుణగణాలు ఇవి వాళ్ళ ఆస్తి వస్తువులు ఇవి, మీ అబ్బాయికి సూటబుల్ అమ్మాయి ఉంది కదా అని అనేక సంబంధాలు ఎతికి వీళ్ళకు యోగ్యమైన సంబంధాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అప్పచెబుతారు. ఇది కాసేపు చమత్కార వివాహం. ఇక్కడ శనయ్య కన్యాం మునియుద్ధం, రాముడి కొరకు కన్యని వెతుక్కోరమని పంతులను తూర్పు దిక్కు పంపిస్తున్నారు. శ్రీరాముని ఉప్పలపాడు కోదండరామ స్వామి తగిన అమ్మాయిని ఎత్తుకోరమ్మని దారి ఖర్చులకు పెట్టి తూర్పు దిక్కు పంపిస్తున్నారు. మునియుద్ధమను నువ్వు నీ మహేను ఇంకో తాంబూలం ఇవ్వట్నాయి అన్నయ్య ఎత్తాడు. లేకపోతే ఇంకోటి తీసుకొని ఇంకో 2 ఉన్నాయిగా. వనం మునియుద్ధం మునిమహేను ఆ దేవుడి దగ్గర పెట్టు. 4వ బ్రాహ్మణ దేవుడు నన్నయ్య కోటి పోతే మిగిలిన వాళ్ళిద్దరికి ఇవ్వాలి.
సీతార్థం వరం వృణీధ్వం ఓం వృణీమహే. శివధనుర్భంగం అమ్మవారు అయోనిజ, ఆమె నాగేడ్చాల్లో పొలంతో పుట్టింది దశరథ మహారాజుకి. అయినా సొంత కూతురులాగా భావించి కన్యాదానం చేశాడు ఆయన. అయోనిజ అయినా కూడా సొంత కూతురులాగానే చేశాడు. వాళ్ళ ఇంట్లో ఒక బ్రహ్మాండమైన శివధనస్సు ఉంది. ఆ శివధనస్సు ఇంట్లో ఒక పక్కన పడి ఉండేది. ఒకరోజు సీతమ్మ వారు ఈ చెలికెట్టంతో ఆడుకుంటూ ఉంటే పూల బంతి ఒకటి చేస్తే ఆ బంతి దొల్లుకుంటూ ఆ శివరథంసు ఉన్న రథం కిందకు పోయింది. పోతే అది ఇరుక్కొని పోయి తీయటానికి లెవెల్ కాదు. చెలికెత్తలు వాళ్ళందరూ ఇంకా బంతి తీయటానికి సాధ్యమైపోయింది. అది ఎవరు మామూలుగా 1000 ఏనుగులు పెట్టి లాగితే కానీ లేవదు ఆ రథం, అంత శివధనస్సు. అయితే బాలు దాని కింద పోయిందంటే బంతి అనేటోడికి ఆమె ఒక చేతితోటి ఆ రథం చక్రాలు మన భోషాన్ని పెట్టిలాగుంటే లాగి ఆ బంతి తీసుకొచ్చింది. నాళ్ళకు మా అమ్మాయికి తగిన వరుడు లభించాడని వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏందని ఉద్దేశం చేస్తే జనక మహారాజు కబురు పంపి అడిగాడు, అయ్యా ఆ సంస్కారం చూడగా సీతా కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతున్నది. ఈ సీతా కళ్యాణంలో ఇప్పుడు కన్యావరణాలు ఘట్టం అయిపోయిన తర్వాత కళ్యాణ ఘట్టంలో వరుడికి పాద ప్రక్షాళన చేస్తారు. సహజంగా మామ కంటే అల్లుడు వయసులో చిన్నవాడికి ఎవరు కాళ్ళు గడగరు, ప్రత్యేక సందర్భాల్లో తప్పితే. ఇక్కడ అల్లుడికి కాళ్ళు గడి కన్యాదానం చేస్తారు మన వివాహాలలో కూడా. ఎందుకయ్యా అంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా చూస్తారు అల్లుడిని. ఆ సందర్భంలో మహావిష్ణువు యొక్క స్వరూపం అల్లుడంటే. అందుకే ఆయన దేవుడికి కాళ్ళు గడగడానికి అబ్జెక్షన్ లేదు కాబట్టి, ఎందుకంటే చిన్నతనం నుంచి తమ అమ్మాయిని ఇప్పుడు ఒకరికి భార్యగా చేసి ఒక రీతిగా అత్తగారించి కొనిపించేటప్పుడు వాళ్ళు ఎట్ట చూసుకుంటారు, వాళ్ళు ప్రాణప్రదంగా చూసుకోవాలి కాబట్టి అల్లుల్ని రాచమర్యాదలతో కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. అట్లా ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు కాళ్ళు గడుగుతున్నాడు. ఆ కాళ్ళు గడిగే ఘట్టంలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్వామి యొక్క షడగోపురం మీద కాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కాళ్ళకే ఇప్పుడు పాద ప్రక్షాళనలు వాయించండి. స్వామివారికి జనక మహారాజు కాళ్ళు గడుగుతున్నాడు చూడండి. ఆ కమనీయ దృశ్యం చూసి అద్భుత బ్రహ్మ కడిగిన పాదం అది. జనక మహారాజు కడిగింది బ్రహ్మ కడిగిన పాదం. నమోస్తునంతాయ సహస్రభూతే సహస్రపాదా శిరోధారే సహస్ర అనే పురుషాయ శాస్త్రే సహస్రకోటి వదారిణే నమః. ఓం శ్రీరామ భద్రశ్రామ శాస్త్రాజీ భద్రజీవన్ రాజేంద్ర రూపంలో దానికి భూజేత్రోద్దాంతో జనాభ విశ్వాంత సంతాంత ఆర్య పౌర్ణావాగ్ని విచార దక్షిణ సత్యం ఆసన అన్నదాసి హామీ వరస్యాసి రామకృష్ణ సంగతాభ్యోర్మహం విమోత్రంతా సహస్రమూర్తి సహస్రపాదాక్షి. అప్పుడు ఇవందరినీ మనల్ని పునీతం చేస్తున్నాడు మహానుభావుడు శ్రీరామచంద్రుడికి జనక మహారాజు కలిగిన ఇది. ఇప్పుడు మీరంతా కన్యాదాతలు కాబట్టి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటున్నాం. అది ఓం నమో త్రంతాయ సహస్రమూర్తే సహస్రకోటి యుగధారి గోవిందాయ నమో నమః. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి కనుక వింటే మన భూమండలంలో అనంతమైన భూమండలంలో విశ్వం దగ్గర నుంచి మనం ఉన్న వేదిక వరకు వస్తుంది. మీరంతా అదంతా గమనిస్తుంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి వస్తూనే ఉంటుంది. అట్లే అనంతకాల ప్రభావాల్లో బ్రహ్మాయుష్ అంటే చాలా సుదీర్ఘమైన కాలం. ఆ బ్రహ్మ ఆయు ప్రమాణంలో ఈ రోజు తిథి వరకు కూడా మనం ఎక్కడున్నామో వస్తుంది. ఆ మహాసంకల్ప పఠనం అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం అయిన తర్వాత ఇంకా మామూలుగా జీలకర్ర బెల్లం, తర్వాత మాంగళ్య పూజ, తలంబరాలు, తర్వాత
తర్వాత బ్రహ్మముల్లో విందు భోజనం తోటి సీతారామ కళ్యాణం పరిసమాప్తి అవుతుంది. ఇప్పుడు మనం కన్యాదాన ఘట్టంలోకి మహాసంకల్ప పట్నంలోకి వచ్చాం. ఆ మహాసంకల్ప పట్నం జాగ్రత్తగా అందరూ శ్రద్ధాశక్తులై వినండి. ఇది ఇన్నందువలన అనంత పుణ్యం. ఓం పూర్వోక్తేన ఓం శ్రీరామపత్ని జనకశ్చపుత్రి సీతాంగనా సుందర కోమలాంగి సుశీల దంపతులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి భక్తితో నమస్కరించి మధుపర్క వస్త్రద్వయం నమస్కారం చేసుకోండి. ఓం శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ యోస్పర్ణా పుంసాం సర్వతో జయమంగళం. వనవులకు మమ్మనింది, నువ్వెందుకు కొంత అమ్మను నాన్నను చూసుకుంటే దగ్గర ఉందని అనేక సార్లు ఇసిగిస్తాడు మధ్యలో లక్ష్మణుడిని. చివరిలో లక్ష్మణుడు స్ట్రాంగ్గా చెబుతాడు ఈ మాట, నువ్వు పొమ్మంటే పోతాను, నీ మాట కాదనుకుంటా, నువ్వు కనుచూపు అయ్యేంత వరకు ప్రాణం ఉంటుంది, తర్వాత పోతుందంటే అప్పుడు వద్దులే నాయన నాయమ్మడే ఉండమంటారు. అలాంటి ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు. అందుకనే ఆ సీతారామ కళ్యాణంలో ఆ మహానుభావుని కూడా గౌరవించి వాళ్ళేనా నమోస్తు రామాయ సలక్షణాయ అని ఆ లక్ష్మణుడి పేరు ఎప్పుడూ స్మరిస్తారు. ఈ ఉప్పలపాడు వాస్తవ్యులు గుండపనేని శ్రీనివాసులు సుశీలమ్మ దంపతులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామ సోదరుడు లక్ష్మణస్వామికి భక్తితో నమస్కరిస్తూ వస్త్రద్వయం, దీన్ని మధుపర్కం అంటారు, మామూలు వస్త్రద్వయం. వస్త్రద్వయం అందరి పాదాల మీద అక్షింతలై, స్వామివారి యొక్క పాదాల మీద అక్షింతలేసావా? ఓం శ్రీరామ రామ రామే తిరుమే రాముడు దేవాన్ మనుష్యవర్గాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మాత్తాన్ వంశేయో కౌసల్యాని జగర్భసంభవ భృతే జన్మస్య సాధారణే జాతే శ్రీరఘునాయకశ్చ జననం దేయాదం మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధానం కళ్యాణం కమనీయ కోమలకరయాద్రాక్షదారోపణం కన్యాదాయ పురస్సరం సురగుణ సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత ఋతుమరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ చూపించు. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేసే మాధవ రఘునాథాయ ప్రియాయ సతయే నమః. ఓం ధ్రువంతే రాజావనో యాతి ధ్రువంతే. అమ్మవారి చేదాకిచ్చి అయం మహాత్మ సమహాత్మస్తు. ఓం ఓం శ్రీరామం జనకాత్మజాసురవరం ప్రత్యంజనమంజతే చూర్ణ మా పూర్ణముక్తాపరే నానారత్నవిదాజరాయ గౌరాణి సాగరా సీతారాఘవే సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం. శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ రమణ శ్రీ జగదీశపతి ప్రజాత భూమైక మాత
సంబరాలు ఘట్టం ఉంది. మాంగళ్యాన్ని పూజ చేస్తున్నారు. అమ్మవారికి మాంగళ్య పూజ చేయిస్తారు. ఆ పూజ అయిన తర్వాత మంగళసూత్రాన్ని అయ్యా మొదలు పెట్టినారా? ఓం లోక సంరక్షణార్థం సీతారామ విపదే సా చతుష్పదే హస్తాపదే లోపదే విభూషి సహస్రాక్షరాపరమే వ్యోమం లక్ష్మీం క్షీరముద్రాగ్రేష్టం వాసీ గోత్సోస్తిదేవతాంగ్రహం హేమన్ ముందకటాక్షద్రో భూమిరాం తాం త్రైలోక్య కుటుంబే కులప్రియాం శుద్ధ లక్ష్మీ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ సర్వదాం శోభాసముద్రాం కరైఢ్యం కమలాస్మస్తాంబాలార్ కోటిపువా త్రినేత్రం భుజే హిమోమం జగదీశ్వరతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాభ్యో నమః ఛాయామి జ్ఞానోపయామి ఆప్యాయ సచేతతే విశ్వదేవేన స్నాపయామి ఓం గంధద్వారాంతరాదృశాంతుష్టాంగరిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం హోభిక్వేస్తం దివ్యబ్రహ్మగంధాం ధారయామి आय मेते प्राय मे बोर्मा मे कुशनी पुराच मंदे काल समुद्र गुणाने उन्न चौपरन गुणाद लक्षणा देव चमच्चेन सर्वच देव चमच्चेन रुद्रच देव चमच्चेन पशुपति देव चमच्चेन ईशान देव चमच्चेन नवद गायन महाकालजेन ब्रह्म विष्णुवात्मान त्रिकाल ज्ञातपुन्नाय भुवनेश्वरी नमः महालक्ष्मी नमः ओम मांगल्य देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि धूपं दीपं మంచి కథ కూడా ఎప్పుడైనా మీరందరూ బట్టి మీ గుళ్ళోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి చెప్తాను. శివుడు విషం తాగుతానని భార్యగా ఉందన్నాడు. మింగేడు వాడు విభుండని మింగేది గర్లమని మేలన ప్రజకన్ మింగుమని సర్వమంగళ మంగళ సూత్రం కూడా ఎంతమంది నమ్మినదు. నా మంగళసూత్రం కన్నా గొప్పదైతే విషం అయితే ఏం ఆమెకి ఎంత నమ్మకం మంగళసూత్రం మీద. శ్రీ సంజీవ సర్వాంశరం पत्रपत्रपदानि कन्याकरे धमनं दीर्घायु नस्तुमे नीलोकमोक्ताभ्यां महान्य
భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంతాతుం కరుణానిధి కరుణయామాత్తాండవం చేయో కౌసల్యాని జగత్ప్రదం భవభృతే జన్మస్య సాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం ధ్యేయాదిదం మంగళం వందే క్షతారోపణం కన్యాదాభ్యాం వరదా భవంతు. వీడియో చేయమన్నారు, వీడియోలోనే ఫోటో కూడా తీయచ్చుమా. ఎక్కడ ప్రెస్ చేసి చెప్పండి, ఊరు కూర్చోవద్దు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామవరాననే. మంగళం కోసలేంద్రాయ మహనే గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం వేదేంద్రవేద్యాయ మేఘశ్యామూర్తి పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కొండపి మండలంలోని కే ఉప్పలపాడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పురోహితుల వేద మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా జరిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు వందలాదిగా పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. వస్తుంది ఆ మహాసంకల్ప పఠనం అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం అయిన తర్వాత ఇంకా మామూలుగా జీలకర్ర బెల్లం, తర్వాత మాంగళ్యపు కులాలకు ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కొన్ని కులాలకు యజ్ఞోపేతం, అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దీక్షలు ఉన్నారు. ఆ దీక్షకుంటే అనేక దీక్షలు పాటించాలి. శ్రీరామధ్రం దేవ బృహస్పతి అందరి మనల్ని పునీతం చేస్తున్నాడు మహానుభావుడు శ్రీరామచంద్రుడికి జనక మహారాజు కలిగిన ఇది. ఇప్పుడు మీరంతా కన్యాదాతలు కాబట్టి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం. హేమండకటాక్షబ్దం
తాం త్రైలోక్య గురుం హేతరచితం భజే హేమం జగదీశ్వరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే ఓం గంధద్వారాంతరాధర సాక్షుత్తాంగరిహీం ఈశ్వరీం సర్వభూమపత్ర పుష్పాక్షరాం సమర్పయామి. మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అని అమ్మవారి యొక్క నామాలు చూపించావా? అయ్యా జనగమహారాజు కబురు పంపాడు. కబురు పంపి అడిగాడు, అయ్యా చీమకుర్తిలోని నెహ్రూ నగర్